10th క్లాస్ ఇన్ జెడ్పిహెచ్ఎస్ చీలవంచ. మాకు స్కూల్ దగ్గర నుంచి ఇంటి వరకు 2 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. అందువల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పుడు సంజయ్ అని ఇస్తున్న సైకిళ్ళ ద్వారా మాకు కంఫర్టబుల్గా అనిపిస్తుంది. మళ్ళీ మాకు స్టడీ అవర్స్ కూడా చాలా కంఫర్టబుల్ అనిపిస్తాయి. కాబట్టి మేము 10th క్లాస్లో సంజయ్ అన్నకి 10 GB తీసుకొచ్చుకొని ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని హామీ ఇస్తున్నాం. నా పేరు శ్రీవాణి. నేను 10వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్ పేరు జెడ్పిహెచ్ఎస్ చీలవంచ. నేను చీలవంచ గ్రామం నుంచి వచ్చాను. ఈరోజు మా స్కూల్ 10th క్లాస్ గర్ల్స్కి బాయ్స్కి సంజయ్ అన్న ఒక బర్త్డే తరపున మనకి ఇస్తున్నాడు సైకిల్స్. అవి చాలా ఉపయోగం మనకు. ఎందుకంటే మా విలేజ్లో అందరికీ చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చదువుకునేది 10th క్లాస్, మనకు స్టడీ అవర్స్ వర్క్ ఈ వర్క్ అనేది చాలా ఫోర్స్ అనేది పడుతుంది మన మీద. రోజు నడుచుకుంటాం 2 kilometers డైలీ. ఎస్ 2 kilometers. అందుకే ఈ గిఫ్ట్ మాకు చాలా ఆనందంగా ఉంది సైకిల్ ఇస్తున్నందుకు. నేను రిటర్న్ గిఫ్ట్గా మా క్లాస్ అందరం బాయ్స్ అండ్ గర్ల్స్ అందరం 10 GBతో రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నాం. మాకు ఈ సైకిల్ ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మేము స్కూల్కి వెళ్ళాలంటే 2 kilometers ఉంటుంది. ఈ సైకిల్ వేయడం వల్ల చాలా హెల్ప్గా అవుతుంది, ఉపయోగం అవుతుంది, కంఫర్టబుల్గా ఉంది. అందుకే మేము రిటర్న్ గిఫ్ట్గా బండి సంజయ్ అన్నకి 10th 10 GB తెచ్చుకుంటామని స్మార్ట్. నా పేరు కేరమ్గా. నేను 10th క్లాస్ చదువుతున్నాను. జెడ్పిహెచ్ఎస్ చీలవంచ నుంచి మేము వచ్చాము. ఈ సైకిల్ వల్ల మాకు చాలా ఉపయోగం కలిగింది. ఎందుకంటే చాలా మంది బుక్స్ మోయలేక బ్యాగ్ చాలా బరువు ఉంటుంది. అలాగని కొంతమంది బుక్స్ కూడా ఇంటికాడ పెట్టుకొని వచ్చేవారు. వాళ్ళకి మళ్ళీ క్లాస్లో దొరకకపోవు. ఇప్పుడు ఈ సంజయ్ గారు ఇచ్చిన సైకిల్ వల్ల మాకు చాలా ఉపయోగపడుతుంది. బ్యాగ్ సైకిల్ మీద పెట్టుకొని వచ్చే వాళ్ళకి చాలా ఉపయోగం వస్తుంది. ఒకరికి 2 kilometers నుంచి దూరంగా ఉండేది. ఇప్పుడు ఈ సైకిళ్ళ ద్వారా మేము చాలా బాగా చదువుకొని సంజయ్ గారికి చాలా పేరు తెస్తామని ఆశిస్తున్నాం. చాలా చదువుకోవాలి. మీరు తక్కువ మన గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నామని ఫీల్ కావద్దు. ప్రైవేట్లో దొరకని కూడా గవర్నమెంట్లో దొరుకుతాయి. మీరు ఎప్పుడు ఎవరి ముందు తక్కువ కాదు అని మాకు చెప్పారు, మోటివేషన్ ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. నేను మాటల్లో చెప్పలేను. మా ఫ్రెండ్స్ని కూడా అందరినీ పలకరించారు. ఎవరికి మీరు మీ మమ్మీ డాడీ మిస్ అవ్వకుండా ఈ గిఫ్ట్ లాగుంచుకోమన్నారు. థ్యాంక్ యూ. నా పేరు పావని. మేము జెడ్పిహెచ్ఎస్ చీలవంచ నుంచి వచ్చాము. ఈ సైకిల్ ఇచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. బండి సంజయ్ అన్నకు వెరీ వెరీ థ్యాంక్స్. ఈ సైకిల్ చాలా ఉపయోగపడుతుంది పేదవారికి. మరియు వాళ్ళ అమ్మ నాన్న కష్టపడి పని చేస్తున్నారు, అయినా డబ్బులు సరిపోతారని ఈ సైకిల్ కొనివ్వట్లేదు. బండి సంజయ్ అన్న గారు చాలా మాకు హెల్ప్ చేశారు. మా ఇంటి నుంచి స్కూల్కి 1 or 12 kilometers ఉంటుంది దూరం. అక్కడ నుంచి రావాలంటే చాలా కాళ్ళు దిగుతాయి. మళ్ళీ బ్యాగ్స్ కూడా చాలా బరువు ఉంటుంది. అందుకనే మాకు సైకిల్ ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. మేము 10 GB తెచ్చుకుంటామని చెప్తున్నాం. థ్యాంక్ యూ బండి సంజయ్ అన్నయ్య. మీ పేరు చెప్పండి, ఏ స్కూల్లో చదువుతున్నారు, ఎన్నో క్లాస్? నా పేరు సుతారి వరలక్ష్మి. నేను 10th క్లాస్ చదువుతున్నా జెడ్పిహెచ్ఎస్ తిప్పాపురంలో. మాకు ఈ సైకిల్స్ ఇచ్చినందుకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మాకు స్కూల్స్కి లేట్ అయినా సార్లు పనిష్మెంట్ ఇస్తారు అని చెప్పి భయం కొద్దీ లేట్ అయితే స్కూల్కి రాకుండా ఉంటాం. కానీ సైకిల్ వల్ల మాకు లేట్ కాదు, ఎక్కడున్నా తొందరగా స్కూల్కి వచ్చే ప్రయత్నం చేస్తాం. దీనివల్ల మాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎంత దూరం అయినా ఎక్కడైనా స్కూల్కి రావచ్చు. ఎవరికి ఎలాంటి కష్టం ఉండదు. అందరం స్టడీ అవర్స్కి అందడానికి లేట్ అవుతుంది కాబట్టి సైకిల్స్ పైన వస్తే మనకు ఈజీగా ఉంటుంది. ఎవరైనా ఈజీగా రావచ్చు, చిన్నపిల్లలే కానీ పెద్దలే కానీ. సైకిల్స్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎంతో మంచిగా యూజ్ చేసుకుంటారు. స్కూల్ పరంగా కాకుండా వారు ఇంట్లో పనికి కూడా యూజ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల స్కూల్కే కాకుండా ఇంట్లో వాళ్ళకు కూడా ఉపయోగాలు ఉన్నాయి. ధన్యవాదాలు సార్, మోదీ సార్ అండ్ సంజయ్ సార్ మాకు ఇవి ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ రక్షిత. ఐఎమ్ స్టడీయింగ్ 10th class ఫ్రమ్ జెడ్పిహెచ్ఎస్ అన్పురం. బండి సంజయ్ గారు మాకు సైకిల్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. సైకిల్ ఇచ్చినందుకు మేము 17 ఫెయిర్ నోట్స్
టెక్స్ట్ బుక్స్లు మోయడం వల్ల మాకు ఇబ్బంది ఉండే. సైకిల్ మీద ఇప్పుడు హ్యాపీ. ఏదైనా హెల్త్ పరంగా అయినా సైకిల్ తొక్కడం వల్ల హ్యాపీ. ఈ ఇంటికాడ ఏ పనైనా షాప్ కోవడానికైనా కానీ ఈజీయే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.